కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పంచిన పింఛన్ల పంపకం కూడా సంబంధించి కూడా విజయవంతంగా ముగించింది. మొదటి రోజులోనే 90% పైగా కూడా పింఛన్లు అందజేస్తూ కూడా ప్రభుత్వం అయితే నిన్న కార్యక్రమాన్ని చాలా పండగ వాతావరణం నిర్వహించింది. ప్రతి చోట కూడా లబ్ధిదారులంతా కూడా అంటే కొత్తగా పెంచిన 1000 రూపాయలతో సహా 4000, పాతవి 3 నెలల ఏప్రిల్ నుంచి మొత్తం 7000 రూపాయలు కూడా లబ్ధిదారులకి ప్రభుత్వం అందజేసింది. ప్రతి చోట కూడా ఒక పండగ వాతావరణంలో నిన్న పెన్షన్ పంపిణీ విధానం అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారో వారి మాట్లాడి తెలుసుకుందామా. నిన్ను పెన్షన్ తీసుకున్నావా? ఎలా 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 ఉంది? ఎలా బాగా పెంచారా? చెప్పు. 3 నెలలు 3000, ఈ నెలది 4000, 7000. బాగా పెంచారా? బాగా ఎలా బాగుందా? అది ఇంతకుముందు వాలంటీర్లు వచ్చి పెంచారు, అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏమి ఎలాగ ఏడు బాగుంది? నిన్న వెంటనే ఇచ్చారా? వెళ్ళినట్టు ఇచ్చారా పింఛను? ఇక్కడికి తెచ్చి ఇచ్చారయ్యా. ఇంటికి తెచ్చి ఇచ్చారా? నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళావు అమ్మ పింఛన్ తీసుకోవడానికి? 6 గంటలకు తీసుకున్నాం. ఎంతసేపు పట్టింది నువ్వు పింఛన్ తీసుకోవడానికి? నీకు ఎంతసేపు పట్టిందమ్మా? 5 నిమిషాలు అయింది. ఇస్తారా? బాబు గారు పెన్షన్ బాగుందా? కాదు, ఒకసారి 1000 పెంచారు, ఏమనిపిస్తుంది? 1000 పెంచారు కదా, 4000 అయింది. ఇప్పుడు సరిపోతాయి? సరిపోతాయి. బాగుందా? బాగుంది. అది ఇలాగే పంచితే బాగుంటుందా, లేకపోతే క్రితంసారి లాగా వాలంటీర్లు అలాగే పంచితే బాగుంటుందా? పంచేయండి, బాగుంది కదా. అమ్మ, నిన్న పింఛన్లు పంచారు కదా, ఎలా అనిపిస్తుంది? మొదటిసారి వాలంటీర్లు లేకుండా పంచారు, ఏ విధంగా అంత సంతృప్తిగా ఉందా? సంతృప్తిగా ఉంది. ఇంటింటికి తెచ్చి ఇచ్చారు సార్. ఏమనిపించింది నేను పెన్షన్ తీసుకున్నా? బాగానే ఉండొచ్చు. ఇంతకుముందు ఎంత తీసుకునేవారు పెన్షన్? ఇంతకుముందు 3000, ఇప్పుడు ఈ నెల 4000, 3 నెలలు 3000, 7000. ఏమనిపిస్తుంది? ఒకేసారి 7000 ఇచ్చారు, గతంలో వాలంటీర్లు వచ్చి పెంచారు, ఇప్పుడు సచివాలయం సిబ్బంది బాగుంది. బాగా పెంచారు సార్. 6 గంటకల్లా పెంచేసారు. ఎంతసేపు పట్టింది మీకు? మాకు 5 నిమిషాలు. బాగానే ఉంది పెన్షన్ పంచే విధానం బాగానే. చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకున్నాం. ఆయన ఇచ్చిన ఏం హామీ ఇచ్చారు మీకు? మాకు అన్నీ మంచిగా హామీ ఇచ్చారు సార్. అమ్మ, ఎలా ఉంది? నిన్న పెన్షన్ పంచారు కదా? నేను పెన్షన్ పెంచారు, బాగానే ఉంది. జగన్ 3000 ఇచ్చాడు, 3000 వాయిదా పెట్టాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 2000 చేశాడు, ఇప్పుడు ఆ టార్ట్ 3000 చేశాడు. 3000 చేసి 5 సంవత్సరాలకి సంవత్సరంకి 250 అలా చేసి 2 నెలలు ఓట్లు ఎలక్షన్ ఉన్నదంటే 3000 చేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఒక్కసారి మీకు 4000 ఇస్తాను, ఈ 3 నెలది 3000 కలుపుతానని 7000 ఇస్తాను అన్నాను. 6 గంటకల్లా 5:30 కల్లా ఇంటి దగ్గర పెన్షన్ వచ్చేసింది. మాకు ఏమీ ఇబ్బంది లేదు. బాగుంది. అండ్ 3000 చేసి 3000 ఒకసారి ఇవ్వలే, సంవత్సరంకి 250, అలాగ 5 సంవత్సరాలు చేసి 2 నెలలు ఉన్నదంటే 3000 చేశాడు. ఇప్పుడు 4000 ఒక్కసారి అన్నారు చంద్రబాబు నాయుడు, ఒక్కసారి 4000 ఇచ్చాడు. ఆ 3 నెలది 3000 గడు కలిపి 7000 ఇచ్చాడు. మాకు చాలా బాగుంది, మాకు చాలా బాగుంది. ఇంటి దగ్గర పంచారు, ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుంది. 5 గంటకల్లా 5:30 కల్లా ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చేస్తున్నారు. అలా పెన్షన్ ఎత్తుకుని ముద్ర వేసాడు, పెన్షన్ ఇచ్చి సరిపోతుంది. ఆల్గేయట్లేదు బాబు, వాళ్ళకి ఇప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అలాగే డబ్బులు ఇవ్వడం మాత్రం ఏట్లేదు. మాకు పెన్షన్ ఎత్తుకోవడం వెళ్ళిపోవడమే, కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి 100, 50 ఇవ్వడం లేదు. అప్పుడు కూడా లేదు, కానీ ఆడ చేసింది అలాగే 200, 100, 200, 100 పెంచాడు. ఇప్పుడు మాత్రం 4000 మాత్రం కరెక్ట్గా ఇచ్చారు. పంచారు. 5:30 కల్లా ఇంటి దగ్గరకు వచ్చారు, ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. పంచవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడికే వచ్చారు, ఏమనలే, పిలిచారు, ముద్ర ఏమన్నారు, ప్రతి నెల వచ్చేసి మీకు ఇచ్చేస్తామని అన్నారు, అంతే. మాకేం ఇబ్బంది లేదు. సచివాలయం సిబ్బందితో పంచితే మంచిదా, వాలంటీర్ల నుంచి మంచిదే? సచివాలయం నుంచి ఇచ్చేసిన పర్వాలేదు. వాలంటీర్లు ఏంటంటే వాలంటీర్లు ఏంటంటే 8, 9 సాయంకాలము రేపు ఎలాగానే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెల్లవారు వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. బాగుంది.
ఇలాగే కంటిన్యూ చేస్తే మంచిదే ప్రతి నెల. అమ్మ నీకు ఎంత వచ్చింది పెన్షన్, ఎలా ఉంది? మాకు బాగున్నది. చంద్రబాబు మాకు కమ్మనే ఇచ్చాడు. 3 నెలది 3,000, 4,000, 7,000 ఇచ్చారు. మరి మాకు బాగున్నది. 5:30 కల్లా మాకు తెచ్చి ఇచ్చారు. ఇలాగే పంచితే బాగుంటుంది మాకు. తొలికనే ఇప్పుడు బాగున్నది. వాలంటీర్లు ఉంటాడు అలిష్ట సార్ అయ్యేది ఏడ్చారు ఇచ్చేవాళ్ళు కానీ మరి మరి ఇప్పుడు ఇది వచ్చిన నిన్న ఇచ్చారంటే మాకు కమ్మనే ఇచ్చారు. 6 గంటల 5:30 కల్లా మాకు 5 నిమిషాల్లో ఇచ్చి చెల్లిపోయారు. చంద్రబాబు మాట నిలబెట్టాము. చంద్రబాబు చల్లగా ఉండాల. మరేనుగా ఒకసారి చూడు ఇంత చేశారు మన అటోళ్ళ కాళ్ళు ఒక ఆస్కారమే కదా. జడ్డోళ్ళకి నటోళ్ళకి 6,000 ఒకసారి, 6,000, 3,000 కలిపారు. ఒకసారి కలిపారు ఎంత గ్రేటే కదా. చెప్పు బాగున్నది. చంద్రబాబు వచ్చాడు మాకు అన్ని అందరిలో బాగున్నది. ముందు చంద్రబాబు నాయుడు ఇస్తారు ఎవరు అని భయపడారు కొంతమంది. భయపడినది పెంచాడు చంద్రబాబే. మరి అన్న పెరిగింది. ఆ జగన్ ఏమొచ్చా 250, 5 సంవత్సరాలకు 3,000 అయ్యింది. ఒక్కసారి చంద్రబాబు వేసాడు. అది ప్రతి నెల ఇప్పుడు ఎలా పెంచితే మంచిది? వాలంటీర్లు పెంచితే మంచిదా, సచివాలయం సిబ్బంది మంచిది? పెంచితే మంచిది. మాకు తెల్లారితోడికి అందిపోతున్నది. వస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి నెల ఎలాగ పెంచాలి? అమ్మా నీకేమనిపిస్తుంది? నిన్న పెన్షన్ పెంచారు కదా, నీకు ఎంత వచ్చింది? చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుంటా? ఇచ్చింది నిలబెట్టుకున్నా, చెప్పింది నిలబెట్టుకున్నా. ఎంతమంది పెన్షన్ ఎలా తీసుకుంది నువ్వు? ముందు 3,000, 2,000, సంవత్సరానికి 250 పెంచాడు. ఎంతమంది వాలంటీర్లు పెంచినప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా చెప్పు. అప్పటికని ఇప్పుడే పర్వాలేదు. ఏంటి నచ్చింది నీకు? తెల్లారితోడికి వెళ్ళిపోయారు, ఇచ్చేస్తాను. ఎవరు వచ్చి మీకు ఎవరు పెంచారు నిన్న? సచివాలయం వాళ్ళు వచ్చారు. సచివాలయం సిబ్బంది నిన్న ఏ టైంకి వచ్చారు వాళ్ళు? తెల్లవారు 5:30కి వచ్చారు. మీకు ఎంతసేపు పట్టింది పెన్షన్ తీసుకోవడానికి? 5 నిమిషాలు పెట్టి. కాదు 1,000 రూపాయలు పెంచారు కదా, మీరు మీకు నమ్మకమైంది. ఒకసారి 4,000 అంటుంది కదా, మీకు ఏమైనా అవసరాలు తీరితే? మరి అవసరాలు తీరు బాబు, దాని మీద ఆశ ఉంటుంది కొందరికి. మరి మనకి పింఛన్ వస్తుంది అని ఒక ఆశ ఉంటుంది కదా. పింఛన్ వస్తుంది అదో ఖర్చులు తీర్చుకుంటాం మనం. కాదమ్మా, అన్ని రేట్లు పెరిగాయి కదా. రేట్లు పెరిగిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు 1,000 పెంచారు, 4,000. ఇప్పుడు 4,000 రావడం వల్ల మీకు అవసరాలు గారు తీరితే? ఎటువంటి అవసరాలు తీరితే? మరి ఎందులో ఒక బియ్యం లోట, కూరగాయల లోట, అన్ని ఇందులో మనకు అది ఇదే వస్తుంది కదా, కలిసి వస్తుంది కదా. కుటుంబం కాడ కాయగూరల లోటు కలిసినా వస్తుంది, బియ్యం లోటు కలిసినా వస్తుంది, గ్యాస్ కుండ లోట, లోట. ప్రతి నెల ఇప్పుడు వాలంటీర్లు ఉంటే మంచిదా, లేదా సచివాలయం సిబ్బంది వస్తే మంచిదా? సచివాలయం మంచిది. తెల్లారితోడికి వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అంతకుముందు ఎలాగ వచ్చింది మీకు అప్పుడు పెన్షన్? వాలంటీర్లు ఇప్పుడు ఒక పూటలో పెంచేవారా, టైం పెట్టేది? టైం అంతా ఇలాగని ఆవిడకి నచ్చితే ఇప్పుడు 8కి, ఆవిడ 7కి, ఆవిడ 4కి వాళ్ళకి టైం వాళ్ళ ఇంటి పనులు చూసుకొని పంచేవాళ్ళు. ఇప్పుడు తెల్లారితోడికి ప్రతి నెల అయితే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రతి నెల ఏ విధంగా వస్తే పెన్షన్ పెంచితే మీకు మంచిది? వస్తే పని మంచిది. తెల్లారితోడికి వచ్చేస్తున్నారు మంచిది. అమ్మ ఏమనిపిస్తుంది? పెన్షన్ నిన్న ఎంత వచ్చింది? గతంలో మీకు ఎంత వచ్చేది? ఇప్పుడు 7,000 దొరికింది. 3 నెలలకి 1000 చేసి పెంచేసి ఇప్పుడు 7,000 ఒకసారి దొరికింది. చంద్రబాబు దయ వల్ల బాగా ఉన్నాం. మాకు ఇబ్బందులు లేకుండా బాగున్నది ఇప్పటికి. కాదమ్మా, ఒకసారి 1000 పెరిగింది కదా, మీరు ఒకసారి 1000 పెంచుతారా? మీకు నమ్మకం ఉన్నది మాకు. ఇప్పుడు ఒకసారి 1000 మొత్తం 3,000, 4,000, 5,000, 7,000 ఒకసారి ఇచ్చారు. ఏమనిపిస్తుంది అమ్మా? చంద్రబాబు ఎప్పటికి ఉండాలని. కొంతమంది ఇస్తారా ఎవరు? ఉంటాయి పనికి రాపిన వాళ్ళకి, పనికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇలాగే ఉండాలనేసి ఉంటుంది. చంద్రబాబు గారు మాట నిలబెట్టుకుంటారా? చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారని ఎప్పటికీ ఆశ ఉన్నది. అది ఇప్పుడు పింఛన్ విధానం వాలంటీర్లు వచ్చి పెంచితే మంచిదా, సచివాలయం సిబ్బంది? సచివాలయం పెంచితే మంచిది. వాలంటీర్లు ఇబ్బంది కొంచెం పెట్టారు. ఏదో కొంచెం వాళ్ళకి టైం చూసుకొని రావడమే ఏదో ఒక ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండా 6 గంటకల్లా సరిగా అందిపోయింది. నిన్నటికి అందిపోయింది. సచివాలయంకే బాగు. సచివాలయంకే బాగు.
కాదు ఇప్పుడు 4,000 ఏడ్ చేస్తావు, 4 వచ్చింది. 4,000 ఏ కోర్సు పెట్టుకుంటాం, అన్నీ దాంట్లోటే కదా, మరి ఎక్కడికి వెళ్ళడం లేదు. దాంట్లోటే కూర అన్ని ఇబ్బంది లేకుండా తింటాం. ఇప్పుడు సరిపోతుందా 4,000 మీ ఇంటికి బియ్యంకి కూరగాయలు కానీ? సరిపోద్ది. అప్పుడు 3,000 2,000 సరిపోయింది, మరి ఇంకా కావాలంటే ఎవరు ఇస్తారు బాబు చెప్పు. 4,000తోనే శుభ్రం ఉండాలి సార్ చంద్రబాబు. చంద్రబాబు నాయుడు ఇంకా ఏడ్ చేస్తే మంచిది అనిపిస్తుంది మీకు? ఏటనుకున్నారు అది చేసేస్తారు. బాబు ఏటన్నారు అవన్నీ తీరుస్తారు. 3 గ్యాస్ బండ్లు ఇస్తారు, సరే 4,000 ఇస్తారు. మా నాటి ఒక్కదానికి సరిపోద్ది. గ్యాస్ బండ్లు 3 ఇచ్చి ఇవి ఒక 4,000 ఇస్తే ఇంకా ఏ ఇబ్బందులు ఉండవా? మరి ఇంకేటి ఇబ్బందులు చెప్పండి, మరేటి ఇబ్బందులు లేవు. ఎప్పటికీ చంద్రబాబు ఉండాలి. 4,000 ఏడే నిన్న వచ్చి 4,000 ఏమైనా ఏం చేశారా మీరు? ఏం చేసుకుంటాం, ఏదో కొనుక్కోవడమే, ఏదో కడుపు కోసమే కదా. అమ్మా మీకు 4,000 వచ్చింది, 7,000 వచ్చింది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఊహించారా ఒకేసారి ఇంత డబ్బులు వస్తాయని? ఊహించలేదు. నేను రాగానే సరదా పడ్డాము, సంబరం చేసాము. ఇదొకటి మంగళవారము మాసాలు గారెలు ఊర్లు వండుకుంటున్నాం చంద్రబాబు ఇచ్చిన డబ్బులతోనే. చంద్రబాబు చల్లగా ఉండాలి. జై చంద్రబాబు చల్లగా ఉండాలి. మొత్తం మీద చూస్తే లబ్ధిదారులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం అనేది అసలు నమ్మశక్యం కాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకేసారి 1,000 పెంచుతానని చెప్పిన ముఖ్యమంత్రి ఏడాదికి 250 పెంచుతూ 5 సంవత్సరాల పాటు అలాగే సాగదీస్తూ వచ్చి చివరి ఏడాదిలో 250 పెంచి 3,000 చేశారు. కానీ జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏదైతే ఆయన ప్రచారంలో 4,000 ఇస్తాను ఒకేసారి అని చెప్పి దానితో పాటు ఏప్రిల్ నుంచి ప్రతి నెలకి కూడా 1,000 రూపాయలు ఇస్తారని చెప్పి మొత్తం 7,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం వల్ల ఒక్కసారి కూడా భారీగా ఏదైనా చిన్న చిన్న అప్పులుంటే అప్పులు తీర్చుకొని నిత్యావసర వస్తువులకి పెరిగిన ధరల నేపథ్యంలో ఇచ్చిన మరోవైపు 3,000 4,000 చేయడం కూడా చాలా వరకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ధరలు పెరిగే ఇబ్బందులు ఉంది. ఇదే సమయంలో ఆయన 1,000 రూపాయలు పెంచడం కూడా మాకు బాగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఇదే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో సూపర్ 6లో అవి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకా మాటను మేము పూర్తిగా నమ్ముతున్నామంటూ కూడా లబ్ధిదారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న వచ్చిన 7,000తో మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తాం, సంబరాలు జరుపుకున్నామంటూ లబ్ధిదారులు ఆనందంగా వారి మాటలోనే చెప్తున్న పరిస్థితి నెలకొంది. విడుదల నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.